హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో ఏంటంటే మనం బీపీటీ బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్ కోర్సుకి సంబంధించి స్విమ్స్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంబంధించి కాలేజ్ ఉంది కదా. సో వాళ్ళ కౌన్సిలింగ్ అయితే పూర్తి అవుతుంది కదండి. సో ఈ కాలేజీకి సంబంధించి మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి ఏ రోజు రిలీజ్ చేస్తారు, ఎవరికైతే ఫైనల్ మెరిట్స్ లో ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఏ రోజు రిలీజ్ చేస్తారు, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ పీడిఎఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాంతో పాటే మనం ఎంత అమౌంట్ పే చేయాలి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రోజు, అసలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఓకేనా, అసలు మీరు సెలెక్ట్ అయ్యారా లేదని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, సెలెక్ట్ అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫీజ్ పేమెంట్ చేయాలని చెప్పేసి చెప్తాను అనమాట. అందరూ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని అయితే మాత్రం, మన ఛానల్ అయితే మాత్రం. అలాగే మీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి కూడా చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ బటన్ క్లిక్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అయితే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్విమ్స్ కి సంబంధించి మనకి ఏదైతే ఓకే డిసిప్లిన్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది మనకి 5th రాబోతుంది అనమాట. అంటే ఆగస్ట్ 5th రాబోతుంది. అలాగే మనకి 12 నూన్ తర్వాత అంటే ఆఫ్టర్నూన్ 12 తర్వాత మనకి వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేస్తారు. సో ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు మూడు విధాలుగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ మనకి సెలెక్ట్ అయినట్లయితే 5th తారీఖున మనకు వస్తుంది కాబట్టి సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీకు ఎస్ఎంఎస్ కానీ జీమెయిల్ కానీ సెండ్ చేస్తారు. ఏమని, మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు పలానా కాలేజ్ సీట్ వచ్చిందని చెప్పేసి, సో అంటే స్విమ్స్ కాలేజ్ మీకు సీట్ వచ్చిందని చెప్పేసి మీకు ఎస్ఎంఎస్ కానీ జీమెయిల్ కానీ సెండ్ చేస్తారు. అది ఫస్ట్ ప్రాసెస్ అనమాట. సెకండ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట, అఫీషియల్ వెబ్సైట్ లోనే మనకి ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు, ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అని చెప్తాను. సో ఒకసారి బ్యాక్ వద్దాం, ఒకసారి మనకి స్విమ్స్ కాలేజ్ సంబంధించి అఫీషియల్ వెబ్ పేజ్ కింద వస్తాం అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి స్విమ్స్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇదిలో ఏ విధంగా అవుతుంది. ఇక్కడ అడ్మిషన్ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మనకి సంబంధించి అడ్మిషన్ కదా, అడ్మిషన్ క్యాలెండర్ 2025-2026 ఉంది కదా, దాన్ని క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మనకి సో క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇక్కడ క్లిక్ హియర్ ఫస్ట్ ఉంది కదా మనకి బీపీటీ బేసిక్ సంబంధించి అయితే బేస్ నర్సింగ్ ఉందో సో అవి స్పెషలైజేషన్స్. సో ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ హియర్ క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నాకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైన అయితే మాత్రం మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఏ విధంగా అయితే మీకు రిజెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఉందో, ఏ విధంగా అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉందో, దాంతో పాటే ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ ఉందో పైన మనకి అబ్జర్వ్ చేసినట్లయితే సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ మనం చూస్తారు కదా, ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ సీట్ కేటగిరీ వైస్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి లింక్ అయితే ఇస్తారనమాట. అన్నిటికన్నా పైన అయితే లింక్ అయితే ఇస్తారనమాట. సో ఇప్పుడు చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీరు యూజ్ చేసుకోండి. సో వన్స్ ఆ పీడిఎఫ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందండి. సో పెద్ద పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పీడిఎఫ్ లో మీరు కిందకి వెళ్ళినట్లయితే సో ఈ విధంగా మీ నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సిమ్స్ కి సంబంధించి సో మీ మెరిట్ నెంబర్ ఉంటుంది, మీ సిమ్స్ రిజిస్ట్రేషన్ నంబరు, మీ అప్లికేషన్ నేమ్ ఉంటుంది, మీ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబరు, ఎంసెట్ ర్యాంక్, మీ రీజియన్ ఏంటి, ఎస్వియా కాదా, మీ క్యాస్ట్ ఏంటి, మీరు మేలా ఫీమేలా, లేకపోతే ఇక్కడ మనకి మిగతా డీటెయిల్స్ మొత్తం చూపిస్తే మీరు బైపీసీ కాదా, సో మొత్తం చూపించి మీకు అలౌట్ అయిన సీట్ ఏంటి. ఓకే, రేడియో థెరపీలో వచ్చింది ఇక్కడ మనకి, లేదంటే ఫిజియోథెరపీలో వచ్చిందా, అనస్థీషియాలో వచ్చిందా, బిఎస్సీ నర్సింగ్ లో వచ్చిందా, వస్తుంది అనమాట. అలాగే మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చిందని చెప్పేసి కూడా వస్తుంది అనమాట. పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు లాస్ట్ ఆర్డర్ అని చెప్పేసి. సో అలాగే మీకు ఇక్కడ ఇంకా న్యూస్ చూపిస్తాను. ఇక్కడ మీకు చూసినట్లయితే ఏ ఆర్డర్ వచ్చింది అంటే ఈ సెకండ్ వచ్చింది అనమాట. ఈ అమ్మాయికి అయితే సెకండ్ వచ్చింది, ఈ అమ్మాయికి ఫస్ట్ వచ్చింది, ఈ అమ్మాయికి మళ్ళీ సెకండ్ వచ్చింది అనమాట. సో అలాగే మీకు కిందకి వెళ్తే ఒక అమ్మాయికి ఇక్కడ ఈ పర్సన్ కి అయితే థర్డ్ వచ్చింది, ఈ పర్సన్ కి అయితే 8 వచ్చింది అనమాట. అమ్మాయికి అబ్బాయి ఇద్దరు ఉంటారు, కనబడద్దు అమ్మాయినండి అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే మీకు డెవలప్మెంట్ ఆర్డర్ అయితే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. మీ పేరు ఉన్నట్లయితే మీరు సెలెక్ట్ అయ్యారు, సింపుల్ గా సెర్చ్ కదా, సెర్చ్ మీ క్లిక్ చేసుకోండి, సెర్చ్ యూస్ చేసుకోండి, మీ పేరు ఎంటర్ చేయండి, మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇవి డాక్యుమెంట్స్ అనమాట. సో మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్ ఏవైతే బీపీటీ కోర్స్ ఉన్నాయో సో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో దాంతో పాటు మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ అండ్ అన్ని ఫెసిలిటీస్ తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించి కోర్స్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ, ఇంకా వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయి అనమాట. సో వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో మీకు సంబంధించి సో మెడికల్ కౌన్సిలింగ్ లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.
ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి. సో ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి కంప్లీట్ వీడియో అయితే ఉంది. డెడికేట్ వీడియో అయితే ఉందన్నమాట. చెక్అవుట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ అయితే ఉందన్నమాట వీడియో అయితే మాత్రం. ఓకే. సో ఇంకో ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి థర్డ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లింక్ అన్నమాట ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ సంబంధించి లింక్ అయితే యాక్టివేట్ అయితే చేస్తారు. సో ఈ లింక్ అయితే మనకి యాక్టివేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. పేజ్ అనేది. సో అక్కడ మీరు ఏంటంటే మీరు ఈ పీడిఎఫ్ లో మీ నేమ్ ఉన్న తర్వాత మీరు చేయాల్సిన థర్డ్ స్టెప్ కూడా ఇదనమాట. నెక్స్ట్ స్టెప్ కూడా ఇదనమాట. ఇక్కడ ఈ లింక్ అయితే కాపీ చేసుకుంటే మీకు డిస్క్రిప్షన్ లో ఆటోమేటిక్ ఇస్తాను అనమాట. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం తెలియదు. బట్ మీరు ఆ పీడిఎఫ్ లోని ఈ లింక్ అయితే మీరు ఇట్లా కాపీ చేసుకోండి. కాపీ అయిపోయింది, సింపుల్ కాపీ అయిపోయింది కదా. సో ఇట్లా కాపీ చేసుకోండి. దాన్ని మీ వెబ్ బ్రౌజర్ లోకి అయితే వెళ్ళి ఓపెన్ చేయండి. సో మీరు ఆ వెబ్సైట్ మీరు క్లిక్ చేసినట్లయితే, లేదంటే వెబ్సైట్ మీరు క్రోమ్ బ్రౌజర్ లో పేస్ట్ చేసి ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు స్విమ్స్ కి సంబంధించి ఫీజ్ పేమెంట్ ఉంటుంది. డౌన్లోడ్ యువర్ రిసిప్ట్ ఆర్డర్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఏపీఎఫ్సీ హాల్ టికెట్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టి 5500 రూపీస్ అయితే మీరు పే చేస్తారు. ఇది మనకి యూనివర్సిటీ ఫీజ్ అండి. యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేసి మీకు సీట్ ఇవ్వడానికి అయితే తీసుకుంటారనమాట. అంటే ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు అమౌంట్ పే చేయాల్సిందే ఖచ్చితంగా. గుర్తు పెట్టుకోండి, మీకు ఆ సీట్ ఇష్టం ఉంటేనే పే చేయండి. సీట్ అనేది ఇష్టం లేకపోయినట్లయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు పే చేయకపోయినా సరే మీకు నష్టం అయితే లేదనమాట. బట్ మీకు ఆ సీట్ కావాలి, మీరు ఆ సీట్ లో జాయిన్ అవుదాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ 5500 రూపీస్ అయితే మీరు పే చేయాలి. పే చేసి అలాంటి ఆర్డర్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. వన్స్ మనం పే చేసిన తర్వాత బ్యాక్ వచ్చింది కదా, పే చేయండి ఫస్ట్ వచ్చేసరికి. పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఇన్ కేసు మీకు బ్యాక్ వస్తే మీరు డౌన్లోడ్ యువర్ ఫీజ్ రిసిప్ట్ అలాట్మెంట్ పీడిఎఫ్ ఉంది కదా, రెండు క్లిక్ చేసుకోండి. రెండు కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. మీ ఏపీఎఫ్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సో అలాగే అందరూ ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి బైపీసీ కౌన్సిల్ సంబంధించి ప్రతి చిన్న అప్పుడు కూడా పోస్ట్ చేస్తాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో కట్ ఆఫ్స్ కానివ్వండి అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. సో సిమ్స్ కి సంబంధించి కూడా మనకి కట్ ఆఫ్ కానివ్వండి ప్రతిదీ కూడా మన పిన్ టు పిన్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ లింక్ అనేది మనకి డైలీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. 12th ఆఫ్టర్నూన్ క్లోజ్ అయిపోతుంది. మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి టైం వచ్చేసరికి 11th 12th ఈ 2 రోజులు టైం ఇచ్చారనమాట. 5th రోజునైతే మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ పీడిఎఫ్ అయితే నెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఆ లింక్ యాక్టివేట్ అవుతుంది. పీడిఎఫ్ కూడా వస్తుంది. ఈ పీడిఎఫ్ ఆటోమేటిక్ గా మన టెలిగ్రామ్ ఛానల్ నేను డౌన్లోడ్ చేసుకుని పోస్ట్ చేస్తాను. ఓకే. అదే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వమంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే సిమ్స్ కాలేజ్ అప్లై చేసిన వాళ్ళు వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి హైప్ బటన్ క్లిక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఏపీసెట్ బైపీసీ కౌన్సిల్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ఇస్తాం అనమాట. మీరు మిస్ అయిపోతుంటారు. కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది చాలా తక్కువ మంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏపీసెట్ బైపీసీ కౌన్సిల్ సంబంధించి మాత్రం. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోమని చెప్తున్నాను. అలాగే దీంతో పాటే మీరు నాకు చేయాల్సింది ఏంటంటే, సో లైక్ చేసిన తర్వాత మీకు సంబంధించి మెరిట్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో మెరిట్ నెంబర్ ని మీకు ఎలాంటి కోర్స్ మీరు బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకుంటున్నారా, లేకపోతే ఫిజియోథెరపీకి అప్లై చేసుకుంటే ఇష్టం ఉందా, సో ఆ కోర్స్ సంబంధించి ఒకసారి ఆ రెండు కూడా మీ క్యాస్ట్ ఏంటి, మీ మెరిట్ నెంబర్ ఏంటి, దాంతోపాటు మీరు ఏ కోర్స్ కోసం మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సిమ్స్ కాలేజ్ లో కామెంట్ చేయండి. మీకు సీట్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి నేను మీకు రిప్లై కామెంట్ అయితే ఇస్తాను అనమాట. ఓకేనా. సో అలాగే మీరు ఏ కౌన్సిలింగ్ కోసం ఏపీఎఫ్సీ బైపీసీ కౌన్సిలింగ్ లో ఏ కౌన్సిలింగ్ కోసం మీరు ఎక్కువ ఎదురు చూస్తున్నారో ఆ కౌన్సిలింగ్ సంబంధించి ఆ కోర్సు సంబంధించి మనకి ఆ కోర్స్ కూడా కామెంట్ చేయండి. దానికి సంబంధించి ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. బై.